హాయ్ అండి, అందరికీ నమస్కారం. గుడ్ మార్నింగ్ అందరికీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము చాలా బాగున్నాం, చాలా చాలా హ్యాపీగా ఉన్నాం. సో మీరు కూడా హ్యాపీగా అండ్ చాలా బాగుండాలి అనుకుంటున్నాను. ఇంకా ఈ వ్లాగ్ అయితే మాకు చాలా స్పెషల్ అనమాట. సో ఇవాళ మా డాడీ బైక్ కొనుక్కుంటున్నారు అనమాట. ఏదో వెళ్తున్నాము ఇప్పుడు. నేను, మా ఆయన, మా డాడీ, మేము ముగ్గురం వెళ్తున్నాము. మా మమ్మీ కుదరలేదు రావడానికి. సో ఏది కొనాలన్నా ఏదో వెళ్తామన్నమాట. అంటే ఇక్కడ కూడా మా ఊర్లో కూడా ఉంటాయి, బట్ మేము చూస్ చేసుకున్న బైక్ మా ఊర్లో దొరకలేదన్నమాట, లేదు. సో అందుకని చెప్పి ఎర్ర వెళ్ళాల్సి వచ్చింది. సో చాలా ఇయర్స్ తర్వాత తీసుకుంటున్నారు. యాక్చువల్గా నేను వచ్చినప్పుడు చెప్పారు, మా ఆయన వచ్చిన తర్వాత ఫస్ట్ చేసే పని బండి కొనడం అని. బట్ వెళ్ళే ముందు లాస్ట్ పనిగా పెట్టుకున్నాం అనమాట. సో కుదరలేదు ఇన్ని డేస్, అందుకని ఇవాళ ఎలాగైనా తీసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాము. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. మాకు ఆల్రెడీ 2 బైక్స్ ఉన్నాయి, 2 స్కూటీసే, 2 యాక్టివాలే, బట్ డిఫరెంట్, బ్లాక్ అండ్ వైట్ అనమాట. ఫస్ట్ ఈ వైట్ తీసుకున్నారు 2012లో. దాన్ని అసలు తెగ వాడేసే వాళ్ళం. ధర్మాజిగూడెం నుంచి ఏలూరు, ఏలూరు నుంచి మళ్ళీ ధర్మాజిగూడెం, అలా ఇంకా చుట్టుపక్కల ఎక్కడికైనా కూడా అదే అనమాట. ఇంకా అది ఎంత ఏదైనా ఒక లిమిట్ ఉంటది కదా, ఆ లిమిట్ దాటేసరికి అది పని చేయడం సరిగ్గా మానేసింది. ఇంకా తర్వాత కోవిడ్ కి ముందు కొత్తది తీసుకున్నాం, బ్లాక్ కలర్ది. అది తీసుకోవడం టైం మంచిది కాదనుకుంటా, కోవిడ్ వచ్చింది. కోవిడ్ లో వాడలేదు కదా మా నాన్నమ్మ. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్రీడే బయట కడుగుతూ ఉన్నప్పుడు ఈ బండిని కూడా కడుగుతూ వాటర్ వేస్తూ ఉండడం వల్ల ఈ బ్లాక్ బండి కింద పార్ట్ మొత్తం తుప్పు పట్టేసి పోయిందనమాట. దీనికి మేము పెట్రోల్ ఖర్చుల కంటే ఎక్కువగా రిపేర్ మనీయే ఎక్కువ పెట్టుకున్నాం అనమాట. 2 years బ్యాక్ అనుకున్నాము మార్చేయాలి అని, బికాస్ వైట్ దాని కండిషన్ అసలు బాగాలేదనమాట. అంటే అది జస్ట్ లోకల్లో యూజ్ చేయడానికి మాత్రమే కుదురుతుంది, ఎక్కడికైనా దూరంగా వెళ్ళాలంటే అది అన్ఫిట్. బట్ ఈ బ్లాక్ తీసుకున్నాం కదా, ఇది ఇంకా అన్ఫిట్ అనమాట. ఇంకా అనుకుంటున్నాం కానీ మా డాడీకి ఒక సెంటిమెంట్ ఉంది ఈ బండికి, వైట్ దానికి, బ్లాక్ దానికి కదలే. వైట్ ది మా ఇంటికి వచ్చిన తర్వాత మా డాడీకి ఏం ఇబ్బందులు రాలేదు. దీనికి ముందు యూజ్ చేసిన బండ్లన్నిటికీ యాక్సిడెంట్స్ అవ్వడం అలా జరిగింది అనమాట. మా డాడీకి యాక్సిడెంట్ అవ్వడం అలాగా. ఇది వచ్చిన తర్వాత అలాంటి సిచ్యువేషన్స్ ఏం రాలేదు, టచ్. అందుకని చెప్పి మాకు అదొక సెంటిమెంట్ గా ఏర్పడింది, అంటే సెంటిమెంట్ అయిపోయింది అనమాట. అండ్ ఆల్సో అస్తమానం మనీ పెట్టాలి అంటే కూడా కష్టం కదా, ఇవన్నీ ఆలోచిస్తూ అదే దాన్నే ఇంకా వాడుతూ ఉన్నారనమాట. అసలు ఆ బండిని మా డాడీ తప్ప ఎవరు వాడలేరు, బికాజ్ అది బ్రేక్ వేయాలంటే సడన్ గా వేయాలంటే పడదు, స్లోగా వేయాలన్నమాట. అమ్మో నాకు ఎంత ఇరిటేషన్ వచ్చిందో. అంటే నేనేం పెద్ద డ్రైవ్ చేయను, బట్ అయినా కూడా చెప్తున్నాను. మా తాతయ్య కూడా అంటారు ఎవ్రీ టైం మార్చుకోవచ్చు కదా అలాగా. మా డాడీకి ఉండే రీజన్స్ మా డాడీకి ఉంటాయి కదా. సో ఇంకా ఈసారి ఫిక్స్ అయిపోయామన్నమాట. నేను ఎక్కువ ఫిక్స్ అయ్యాను తీసుకోమని. ఇంకా యాక్సెస్ 125 చూసాము. మా డాడీకి బండి అంటే ఎప్పటి నుంచో ఇష్టం, మరి లాస్ట్ టైం యాక్టివా ఎందుకు తీసుకున్నారో నాకు తెలీదు. దీంట్లో 3 డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, టైప్స్ కాదు మోడల్స్ అనుకుంటా. హై అండ్, మధ్యలో దాని పేరు నాకు గుర్తులేదు, లాస్ట్ అయితే బేసిక్ 1 అనమాట. సో మేము హై అండ్ చూస్ చేసుకున్నాము. దీంట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అంటే, స్పీడోమీటర్ ఉంటుంది కదా, దాన్ని స్పీడోమీటరీగా అంటారు. అది డిజిటల్లో ఉంటుంది. అండ్ మనం ఫోన్ కనెక్ట్ చేసుకుంటే బండికి కాల్స్ ఎవరు చేస్తున్నారో ఆ నేమ్ వస్తుంది. అండ్ ఒక పోర్ట్ కూడా ఉంది ఫోన్ కనెక్ట్ చేయడానికి. బేసిక్ దాంట్లో ఈ స్పీడోమీటర్ అనేది నార్మల్ గా ఉంటుంది. అండ్ ఇంకొకటి బ్రేక్ సిస్టమ్ ఉంటది కదా, దాని ఏం ఏదో చెప్పారు, నాకు ఇవన్నీ తెలీదు. డ్రమ్స్ ఏదో అంటారంట, మీకు ఐడియా ఉంటే ఓకే, లేకపోతే నాకు తెలీదు. నేను మా ఆయన అడిగి ఇలా స్క్రీన్ మీద వేస్తాను. ఇంకా వైట్ కలర్ చూస్ చేసుకున్నాము. ఇది కూడా మాకు సెంటిమెంట్ అనమాట, బ్లాక్ వద్దు ఈసారి వైటే అనుకున్నాము. ఇంకా తీసుకొని అన్ని ఉంటాయి కదా పాతది అక్కడ ఇచ్చేసి వాళ్ళకి, షోరూమ్ వాళ్ళకి కొత్త తీసేసుకొని అన్ని ప్రొసీజర్లు కంప్లీట్ చేసుకొని మళ్ళీ రిటర్న్ స్టార్ట్ అయ్యామన్నమాట. మార్నింగ్ 11 అలాగా వస్తే ఆఫ్టర్నూన్ 4 అయ్యింది, సారీ ఈవినింగ్ అనుకుంటా. ఇంకా నాకు ఫేవరెట్ అయిన జ్యూస్ షాప్లో కొంచెం జ్యూస్ అలా తాగేసి రిలాక్స్డ్గా మళ్ళీ ఇంటికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఏలూరు హైవే దగ్గర, అంటే ఏలూరు ఎంటర్ అవ్వడానికి ముందు ఒక ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది. మీలో ఎంతమందికి గుడి ఐడియా ఉంది? ఇక్కడ ఆగామన్నమాట. ఇది కూడా మాకు సెంటిమెంట్, అంటే కొంచెం పవర్ఫుల్ టెంపుల్ అనమాట. ఇది వరకు ఒక తాతయ్య ఉండేవాళ్ళు, ఆయన ఇప్పుడు లేరు. అక్కడ ఇంకా పూజ ఏం చేయించుకోకుండా జస్ట్ దండం పెట్టుకొని బొట్టు పెట్టి మా బండికి అక్కడ దారాలు ఇస్తారనమాట. అది తెచ్చుకొని మా బండికి కట్టుకొని మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ అయితే 2.5 years తర్వాత బండి మళ్ళీ డ్రైవ్ చేస్తున్నాను అనమాట. నేను ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ డే నాకు అసలు
బైక్ తోలడం అంటే ఎంత ఇష్టమో, స్కూటీ తోలడం. అసలు ఇది వరకు బాగా తోలేదాన్ని, కానీ అలవాటు పోయింది కదా. ఫస్ట్ డే నాకే భయం వేసింది, అంత హారబుల్గా ఉందన్నమాట. ఇంకా ఆ దెబ్బకి అసలు తర్వాత ఇంకా పట్టుకోలేదు. ఆ రోజు కూడా నాకు భయంగానే ఉంది, బట్ తోలాలని ఉంది. ఇంతకుముందు ఎన్నిసార్లు వెళ్ళాను ఏలూరు. సడన్గా ఇప్పుడు నేను అలా వెనక్కి కూర్చుంటే నాకు నచ్చలేదు అనమాట. సో భయంగా ఉందన్న మా ఆయన కొంచెం ఏం కాదు, ఫస్ట్లో అలాగే అనిపిస్తుంది, కొంచెం డ్రైవ్ చేస్తే నీకే బాగానే ఉంటుందని చెప్పి అన్నాడు. నేనే ధైర్యం తెచ్చుకొని బాగానే తోలేసాను. ఫస్ట్ భయం వేసింది, బట్ తర్వాత అలవాటు అయిపోయింది. ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత మా తాతయ్య కూడా నేను ఫస్ట్ డ్రైవ్ చేయాలి అని చెప్పి అన్నారనమాట. ఇంకా అలా రౌండ్స్ వేసి లోపలికి వెళ్ళేసరికి మా మమ్మీ మా కోసం వేడివేడిగా స్నాక్స్ కూడా ప్రిపేర్ చేస్తుంది. ఇంటికి వచ్చేసాం. మా ఆయన ఇప్పుడు మీటింగ్లోకి వెళ్ళాడు అనమాట. ఇప్పుడు మీటింగ్ ఉందంట. మా మమ్మీ ఏమో వేడివేడి ఇప్పుడు వేస్తుంది. ఇవి అలసంద ఇవే ఆ బొబ్బర్లని అలసందలు అంటారా ఏమోలే, బొబ్బర్లు. అవి ఏం పునుగులో నాకు తెలియదు, కానీ వాటితో చేసిందనమాట, ఏదో పప్పులతో. ఇంకా అవి తినేసిన తర్వాత యాక్చువల్గా మీకు ఇద్దరిని పరిచయం చేయాలి, కొత్త వ్యక్తుల్ని. వీళ్ళు షైనీ అండ్ చరణ్ అనమాట. మా ఇంటి దగ్గర ఉంటారు. ఇంకొక ఇద్దరు కిడ్స్ ఉంటారు, బట్ ఆ రోజు రాలేదు. సో ఎవ్రీడే ఈవినింగ్ టైం వచ్చేసి వాళ్ళు కొంచెం ఆడుకొని హోంవర్క్స్ చేసుకుంటారు అనమాట. నేనే టీచర్ని, నేను ఉన్నన్ని డేస్. అసలు నాకు ఈ షైనిక, తన పేరు షైనిక అనమాట, బట్ షైనీ నిక్ నేమ్. ఎంత స్ట్రెస్ బస్టరో నాకు షైనీతో హోంవర్క్ చేయించడం ఎంత సరదాను. ఫస్ట్ మిస్టేక్స్ ఏమైనా రాస్తే ఒప్పుకోదనమాట, తర్వాత చూపించి చెప్తే వింటది, అప్పుడు నేర్చుకుంటుంది. నేను తనకి కరెక్షన్స్ చెప్పినప్పుడల్లా నా చైల్డ్హుడ్ డేస్ గుర్తొస్తాయి అనమాట. ఎవ్రీడే అయితే నేను లేనప్పుడు మమ్మీ చెక్ చేస్తూ ఉంటది, బట్ నేను ఉన్న రోజులు నేనే ఛార్జ్ తీసుకున్నాను. గుడ్ మార్నింగ్. సో నిన్న ఇంకా జస్ట్ సెకండ్ నిన్న ఇంకా వేరే టెంపుల్కి ఏం వెళ్ళలేదు. సో ఇవాళ వీకెండ్ సాటర్డే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తున్నాము. మా ఊరికి చివరిలో ఉంటుంది అనమాట. వచ్చిన దగ్గర నుంచి ఎవ్రీ వీక్ వెళ్ళాలి అనుకుంటున్నాను. ఒక్కసారి వెళ్ళాను అంతే. సో ఇప్పుడు వెళ్తున్నాము, అందుకని కొంచెం ట్రెడిషనల్గా గాజులు కూడా వేశాను. ఇవి మా వదిన చేసి ఇచ్చిందనమాట నాకు. సో ఇవన్నమాట. సో వచ్చేయండి ఇంకా నాతో పాటు. ఎవ్రీ వీక్ యాక్చువల్లీ మా తాతయ్య వెళ్తారు సాటర్డే. మా తాతయ్య అడిగినప్పుడు నాకేమో ఏదొక్క పని ఉండడం వల్ల వెళ్ళడం కుదరలేదు. ఐ థింక్ వన్స్ ఆర్ ట్వైస్ వెళ్ళాను. అప్పటికి మా ఆయన ఇంటి నుంచి నడుచుకుంటూ వచ్చారనమాట. అలా చాలా మంది ఈ టెంపుల్ కి ఎవ్రీ సాటర్డే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి నడుచుకుంటూ వస్తారు. చాలా క్రౌడ్ ఉంటుంది, బట్ చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. మేము జస్ట్ దర్శనంకి మాత్రమే వెళ్ళాము, బండికి పూజ ఏం చేయించుకోవడానికి కాదు. సో వెళ్ళి దర్శనం చేసుకొని ఇంటికి వచ్చేసాం. Back to our home. హలో. ఇప్పుడే వచ్చాము. మేము వచ్చిన మా పిన్ని కూడా వచ్చింది, నా కోసం స్నాక్స్ తెచ్చింది అనమాట. నాకు ఇష్టమైనవి గులాబ్ పూలు అంటారు కదా, అవి. నాకు స్వీట్ అంటే ఇష్టం. లాస్ట్ టైం హాట్ చేసింది అనుకుంటా, నాకు అవి నచ్చు. అందుకని చెప్పి ఇవి కొంచెం వాడినది ఇప్పుడే ఫ్రెష్గా చేసి డబ్బాలో పెట్టుకొచ్చింది, తింటున్నాను. నేను డబ్బా ముందు పెట్టుకుంటే ఇవి 3-4 తినేయగలను అనమాట, బట్ అవి దాచుకోవాలని చెప్పి లిమిటెడ్గా తిన్నాను. ఇంకా అప్పటికే లంచ్ టైం అయిపోయింది. యాక్చువల్గా మమ్మీ ఆ రోజు వెజ్ పులావ్ చేసింది. లంచ్ చేసేసిన తర్వాత నేను ఆ రోజు పడుకున్నాను ఫుల్గా. యాక్చువల్గా ఆ రోజు ఈవినింగే రంగాపురం ఏంటి సత్యనారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాలి అని ప్లాన్, బట్ ఆ రోజు నాకు కుదరలేదు అనమాట. ఈ క్లిప్స్ అన్ని కూడా 3-4 డేస్ తర్వాతవి. ఇప్పటి వరకు మేము ఫస్ట్ అక్కడ పూజ చేయించుకోవడం అలవాటు, సో ఇప్పుడు కూడా అక్కడికే వెళ్ళాము. నేను జస్ట్ టెంపుల్ కి వెళ్ళిన తర్వాత అలా బండి దిగాను. ఒక 2 మెంబర్స్ మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ నన్ను గుర్తుపెట్టి మాట్లాడించారనమాట. మీ పేరు? చైతన్య. థ్యాంక్ యూ. బాయ్. పూజ చేయించుకున్నాము మంచిగా, చాలా బాగా జరిగింది. ఇంకా తర్వాత దర్శనం కూడా కంప్లీట్ చేసేసుకున్నాం అనమాట.
అండ్ దీని ప్రత్యేకత ఏంటి అంటే ఇది రెండవ అన్నవరంగా చెప్పుకుంటున్నారంట. బాగుంటుంది. ఇది రీసెంట్ టైమ్స్లో ఇంకా డెవలప్ చేస్తున్నారు. అంటే మా అమ్మమ్మ పెళ్ళి జరిగింది కూడా ఇక్కడే ఈ టెంపుల్లోని. అండ్ మా పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ ద్వారకా తిరుమల వెళ్ళాం, ఆ తర్వాత ఇక్కడికే వచ్చామన్నమాట. సో యా, మీకు ఈ గుడి గురించి తెలుసా ఆర్ఎల్స్ మీరు ఎప్పుడైనా దీన్ని విజిట్ చేశారా అన్నది నాతో కామెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా ఈ వీడియో కిందే ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. స్టే సేఫ్ అండ్ ఆల్సో స్టే హెల్దీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.